ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటే వస్తుంది. అది మన కోసమే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇచ్చారు కదా, ఇది చేస్తున్నారు కాదు, రెండు మనకే ఇస్తున్నారు. అది పాజిటివ్నెస్లో ప్రతి ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ మీటింగ్ కానీ మీరు ఏం చేయాలంటే ఎలా చేయాలి, ఎందుకు చెప్తున్నారని దాని మీద మాత్రమే కాన్సెప్ట్ పెట్టండి. డోంట్ వేస్ట్ టైం. ఇంకొకటి గాసిప్స్ కానీ ఏదో కానీ మన మధ్యలో ఉండే ప్రతిదీ ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోమని ప్రతిసారి చెప్తున్నారు. అది చేసుకున్నప్పుడే మన వర్క్ ప్రతి మైండ్ వర్క్ మీదనే ఉంటుంది. ఇది ఒకటి మెయిన్లీ, ఇది ఒకటి పాటించండి. మళ్ళీ ఇంకొకటి, ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా, మనం అందరూ క్లాస్ తోటి మన ఎంపీ సార్ గారు ప్రతిదీ నేను మీతో ఉంటాను, నేను కూడా సమానమైన అన్నారు, నాటే కాదనేసి చెప్పాను. అంటే కొన్ని ఇలాంటివి అంటే మనము ఒకరు నేర్చుకుంటే కాదు, మనం ప్రతి మీటింగ్లో నేను ఎలా ఉండాలి అనేది అంతరాత్మల నుండి మన బాడీలో బిహేవియర్ అనేది రావాలి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా అందరి తరఫున మేడం, ఎండి గారు సార్ గారికి మరియు మీకు, మా టీం అంటే ఈ ఎదుగుదల అందరి తరఫున థ్యాంక్ యూ మేడం. ఏం చేద్దాము, ఓకే నేను మాట్లాడింది ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ మీ అంతరాత్మలో ఏం చేద్దాము, ఏ బిజినెస్ ఎలా చేద్దాము, బిఎస్ కానుండి ఆర్ఎస్ వరకు ప్రతి ఒక్క అభిప్రాయాన్ని గౌరవంగా మన సొసైటీ అనేది స్వీకరిస్తారు. ఎవరికైనా సలహా ఇలా ఉంది, ఇలా చేద్దామని చెప్పుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరి ఆలోచనలు మనము స్వీకరిస్తాము. మీ దగ్గర ఉన్న ఆలోచనలు కానీ ఇంకేం చేద్దాము, ఎలా ఉంది, ఇంకేం చేద్దాము అనేది ప్రతి ఒక్కరు మీరు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు. థ్యాంక్ యూ మేడం.